హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మిరాయి మూవీ గ్లిమ్స్ని బ్రేక్ డౌన్ చేద్దాం. పెద్ద డీటెయిల్స్ దొరకలా, బట్ దొరికిన డీటెయిల్స్ మాత్రం మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తాయని ఆశిస్తూ ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. అండ్ ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే ఇంకా మంచిది. సో నౌ లెట్స్ స్టార్ట్ ద వీడియో. మిరాయి గ్లిమ్స్లో హైలైట్ చేసిన విషయం ఏంటంటే కళింగ యుద్ధం. ఈ యుద్ధం గురించి కొంతమందికి తెలుసు, మరి కొంతమందికి తెలీదు. సో ఫస్ట్ కళింగ యుద్ధం గురించి, తర్వాత 9 బుక్స్ గురించి, ఆ తర్వాత గ్లిమ్స్లో దొరికిన హిడెన్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా కళింగ యుద్ధం గురించి షార్ట్గా మాట్లాడుకుందాం. కళింగ యుద్ధం ఇండియన్ హిస్టరీలో చాలా పెద్ద వార్, ఇంకా ఎక్కువ రక్తపాతం సృష్టించిన యుద్ధం అని అంటున్నారు. కళింగ రాజ్యం ఇప్పుడున్న ఇండియాలోని ఒడిషా స్టేట్లో ఉండేదంట. కళింగ యుద్ధం ఇప్పటి నుండి కరెక్ట్గా 2285 ఇయర్స్ బ్యాక్ జరిగింది, అంటే 261 BCEలో. ఇది మౌర్య సామ్రాజ్యానికి కళింగ సామ్రాజ్యానికి మధ్య జరిగింది. అశోకుడి తాత అయిన చంద్రగుప్త మౌర్య కళింగ రాజ్యాన్ని ఆక్రమిద్దామని అనుకుంటాడు. అప్పుడు ఆయన ఓడిపోతాడు. తర్వాత ఆయన మనవడైన అశోకుడు కళింగ రాజ్యంపైకి యుద్ధానికి వస్తారు అని గెలుస్తారు. ఆ టైంకి కళింగ రాజ్యాన్ని రూల్ చేస్తుంది రాజా అనంత పద్మనాభ. ఆ యుద్ధంలో అశోకుడు చూసిన చావులు, రక్తం ఇవన్నీ తనలోని మానవత్వాన్ని బయటకు తెచ్చాయి. అప్పటి నుంచి రాజ్యం మీద ఆశ వదులుకొని బుద్ధిజంలోకి మారిపోయాడని హిస్టరీ చెప్తుంది. దాని తర్వాత అశోకుడు ఒక సీక్రెట్ సొసైటీ ఫామ్ చేశాడని, అందులో 9 మెంబర్స్ ఉన్నారని, వాళ్ళు చాలా పవర్ఫుల్గా ట్రైన్ అయిన వాళ్ళంట. ఇంకా వాళ్ళు ఇమోర్టల్స్ అని కూడా కొన్ని రూమర్స్ ఉన్నాయి. ఆ 9 మెంబర్స్ కలిసి 9 బుక్స్ని కాపాడుతూ ఉంటారంట. ఈ లైన్ మీదే ఈ మూవీ ఉండబోతుంది. ఇప్పుడు ఆ 9 బుక్స్లో ఉన్న వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసుకుందాం. ఒక బుక్ ఏమో ఎవరినైనా టచ్ చేస్తే వాళ్ళని చనిపోయేలా చేస్తుంది. ఇంకొక బుక్ ఇంజురీస్ని హీల్ చేయడం గురించి చెప్తుంది. ఇంకొక బుక్ ఆటమ్స్ గురించి, మాలిక్యూల్స్ గురించి పూర్తి వివరణ ఉంటుందంట. ఇంకొక బుక్లో యానిమల్స్ యొక్క లైఫ్, వాటితో మనం ఎలా కమ్యూనికేట్ చేయాలి అనే విధానాలు కూడా ఉంటాయంట. ఇంకొక బుక్లో డిసీజెస్కి మెడిసిన్స్ ఎలా తయారు చేయాలని ఉంటుందంట. ఇంకొక బుక్లో సోలార్ సిస్టమ్ గురించి ఉంటుందంట. ఇంకొక బుక్లో ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ బీయింగ్స్తో కమ్యూనికేట్ చేయటం ఎలా అనేది ఉంటుందంట. ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ బీయింగ్స్ అంటే ఏలియన్స్ అని చెప్పొచ్చు. ఆ రోజుల్లోనే ఏలియన్స్ గురించి ప్రస్తావన వచ్చింది అంటే ఏలియన్స్ ఉన్నట్టు మనకి ఎప్పటిలో ఉన్న క్వశ్చన్ అని ఈరోజే నాకు తెలిసింది. మీకు ఈ విషయం ఉన్నది తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకొక బుక్లో టైం ట్రావెల్ గురించి కూడా ఉంటుందంట. సో ఇవి బుక్స్లో ఉన్న వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్స్. అండ్ నెక్స్ట్ మిరాయి గ్లిమ్స్లో నేను చూసిన కొన్ని హిడెన్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. మిరాయి మీనింగ్ తెలుగులో ఏంటంటే మిరాయే, బట్ హిందీలో బేబీ లేదా గోల్ అని మీనింగ్ వస్తుంది. జాపనీస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో ఫ్యూచర్ అని మీనింగ్ వస్తుంది. ఈ షార్ట్లో ఒక బుక్ని చూపిస్తారు, బట్ ఆ బుక్ ఏంటనేది ఎందుకు చూపించారో నాకు తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఈ షార్ట్లో ఒక ప్లేస్ని చూపిస్తారు. మేబీ ఏమైనా ఫైటింగ్ స్కిల్స్ ట్రైనింగ్ ఇచ్చే స్కూల్ అయి ఉండొచ్చు, లేదా ఋషులు ఉండే ప్లేస్ కూడా కావచ్చు. వెనకాల హిమాలయస్ని చూడొచ్చు. సో ఈ మూవీ మన ఇండియాలోనే ప్లేస్ అవుతుంది. ఈ షార్ట్లో మనం ఒక ఋషిని చూడొచ్చు అండ్ తను కళింగ యుద్ధం గురించి చెప్తారు. సో అందుకనే ఇది ఋషులు ఉండే ప్లేస్ అంటున్నా. అండ్ అలాగే ఆ ఋషి కళింగ యుద్ధం గురించి చెప్తుంది ఈ క్యారెక్టర్కి అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే సేమ్ కాస్ట్యూమ్ అండ్ సేమ్ హెయిర్ స్టైల్ని చూడొచ్చు. అండ్ మేబీ తను ఈ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ ప్లే చేస్తూ ఉండొచ్చు. ఈ షార్ట్లో డెజర్ట్లో ఒక వ్యక్తిని చూడొచ్చు, బట్ ఒక విషయం చెప్పగలను, ఈ వ్యక్తికి నాకు పెద్ద పరిచయం లేదు. మీకుంటే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ కళింగ యుద్ధానికి సంబంధించిన కొన్ని షార్ట్స్ని చూడొచ్చు. ఈ షార్ట్లో 9 అన్నోన్ పర్సన్స్లో ఒకళ్ళు స్టెప్స్ దిగుతున్నట్టు చూడొచ్చు, అండ్ మిగిలిన అన్నోన్ పర్సన్స్లో కూడా చూడొచ్చు. ఈ షార్ట్లో 9 బుక్స్లో ఒక బుక్ని చూడొచ్చు. మేబీ అది ఆ 9 బుక్స్లో మెయిన్ బుక్ అయ్యి ఉండొచ్చు. తర్వాత వచ్చే షార్ట్స్లో కూడా అన్ని బుక్స్ గాల్లోకి ఎగురుతున్నప్పుడు అండ్ అక్కడ కూడా ఈ బుక్నే హైలైట్ చేస్తారు. ఈ షార్ట్ ఒక డిఫరెంట్ షార్ట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఆ 9 బుక్స్ని ప్రొటెక్ట్ చేయడానికి 9 అన్నోన్ సూపర్ యోధాస్ ఉన్నారు, బట్ ఇక్కడ 9 కన్నా ఎక్కువ మంది ఉన్నారు. సో సంథింగ్ తేడా. ఈ షార్ట్లో 9 సూపర్ యోధాస్ ఉంటారు, బట్ అక్కడ ఇంకొక సూపర్ యోధా సరిపడా స్పేస్ ఉంటుంది. వాళ్ళు అనుకుంటే స్పేస్ని ఫిల్ చేయొచ్చు, బట్ చేయలేదు. అంటే అక్కడ ఒక సూపర్ యోధా ఉన్నట్లే. మేబీ అది తేజ అయి ఉండొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ నోటీస్ చేస్తే 10 పిల్లర్స్ ఉన్నాయి. సో 10 సూపర్ యోధాస్ అండ్ మేబీ 10th సూపర్ యోధా తేజ సజ్జ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ షార్ట్లో ఒక బుక్ని హోల్డ్ చేస్తున్నట్టు చూపించారు. మేబీ ఫస్ట్ నుండి హైలైట్ చేసిన బుక్ ఈ బుక్ ఒకటే అయి ఉండొచ్చు. ఈ షార్ట్లో మనం మెయిన్ విలన్ ఎంట్రీ. నాకు ఆ వాకింగ్ స్టైల్ చూస్తుంటే మంచాన్నైలా అనిపించాడు. ఈ షార్ట్లో విలన్ యొక్క హ్యాండ్ దగ్గర జాపనీస్లో ఏదో రాసి ఉంది. దాన్ని ట్రాన్స్లేట్ చేస్తే వచ్చిన మీనింగ్ వర్తి, అంటే తను బుక్స్ పొందడానికి వర్తి అయ్యి ఉండొచ్చు. మేబీ ఆల్మోస్ట్ నార్మల్ పర్సన్స్ ఎవరు ఆ సీక్రెట్ సొసైటీని దాటి ఆ బుక్స్ దాకా రాలేరు, బట్ మన విలన్ దగ్గర ఏదో ఒక స్పెషాలిటీ ఉండి ఉండొచ్చు. సో దానివల్ల ఆ బుక్స్ పొందడానికి ఇతను వర్తి అయ్యి ఉండొచ్చు. అండ్ ఏ విలన్ అయినా సరే హీరోని దాటి తను అనుకున్న పని చేయలేడు, ఎంత వర్తి అయినా. ఈ షార్ట్లో ఇక్కడ జాపనీస్లో ఏదో ఉంది. దీన్ని ట్రాన్స్లేట్ చేస్తే వచ్చే మీనింగ్ కెండో ఇంకా జూడో. మేబీ అవి ఈ ప్లేసెస్లో ట్రైనింగ్ ఇస్తూ ఉండొచ్చు. ఈ షార్ట్లో తేజమ్మ వస్తుంటే తనకి రెస్పెక్ట్ ఇస్తూ అందరు నీల్ డౌన్ చేస్తారు. మేబీ ఈ రిష్తో తను ఈక్వల్ అయ్యి ఉండొచ్చు.
లేదా ఏమైనా గొప్ప పని చేసి ఉండొచ్చు. అది కాకపోతే ఆ బుక్స్ని ప్రొటెక్ట్ చేస్తున్న వారిలో తేజ కూడా ఒకరని రెస్పెక్ట్ ఇస్తూ ఉండొచ్చు. ఈ షార్ట్లో ఫైట్కి రెడీ అవుతున్న తేజని చూడొచ్చు. అండ్ ఈ షార్ట్ ఫైట్ అయ్యాక ఏమోనని నా ఒపీనియన్. మీరేమంటారో కామెంట్ చేయండి. ఈ మూవీలో తేజ దగ్గర ఒక స్టిక్ ఉంటుంది, అదే తన వెపన్ అని ఈ గ్లిమ్స్ చూస్తే అర్థమవుతుంది. అండ్ ఆ బుక్ కలర్ ఈ స్టిక్ కలర్ రెండు సేమ్ ఉన్నాయి. అండ్ మేబీ ఆ బుక్ మీద ఉన్న డీటెయిలింగ్ ఈ స్టిక్ మీద ఉన్న డీటెయిలింగ్ రెండు ఒకటే అవ్వచ్చు. అండ్ ఐ హ్యావ్ స్మాల్ థియరీ ఆన్ ది స్టిక్. ఈ స్టిక్ని ఆ 9 అన్నోన్ మెంబర్స్ లేదా ఈ ఋషి ఇచ్చారేమోనని నా థియరీ. మీరేమంటారో కామెంట్ చేయండి. ఈ షార్ట్లో తేజ తన స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రాక్టీస్ చేస్తున్నట్లు చూడొచ్చు. ఈ గ్లిమ్స్లో మనకి ఒక చిన్న అమ్మాయిని చూపిస్తారు. అండ్ నెక్స్ట్ షాట్లో హీరోయిన్ని చూపిస్తారు. మేబీ హీరోయిన్ యొక్క చైల్డ్ వర్షన్ అయి ఉండే ఛాన్స్ ఉంది. ఈ షార్ట్స్ అన్నీ ఒకే ఫైట్ సీన్కి సంబంధించినవే. మేబీ ఇంటర్వెల్ బ్లాక్ అయి ఉండొచ్చు. అండ్ వీళ్ళనే పంపించి ఉండొచ్చు. ఈ షార్ట్స్ కళింగ యుద్ధానికి రిలేటెడ్ షార్ట్స్. మేబీ ఈ షార్ట్లో విలన్ గ్యాంగ్ని ఫైట్ ట్రిక్స్ యూస్ చేసి కన్ఫ్యూజ్ చేస్తూ ఉండొచ్చు. లేకపోతే విలన్ గ్యాంగే తేజాన్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉండొచ్చు. అండ్ తర్వాత మిరాయ్ మన ఇండియన్ లాంగ్వేజెస్తో పాటు జాపనీస్లో కూడా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ అలాగే మిరాయ్ని ఫ్రాంచైజ్గా ప్లాన్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఒక్కొక్క బుక్లో డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. సో వాటిని ఎక్స్ప్లోర్ చేస్తూ దీన్ని ఫ్రాంచైజ్గా చేస్తారేమో అని నా ఒపీనియన్. ఒకవేళ ఫ్రాంచైజ్గా లేకపోయినా పార్ట్ 2 ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి. సో ఇవి మిరాయ్ గేమ్స్ చూసాక నేను నోటీస్ చేసిన డీటెయిల్స్. ఈ డీటెయిల్స్ గురించి మీ థాట్స్ ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే ఇక్కడ కనపడుతున్న సబ్స్క్రైబ్ యోదా బటన్ ఒకసారి టచ్ చేసి చెప్తా. Until then, see you in the video soon. Bye bye.